నిరతమపతిని మనమున తలచుచు క్షణముగ యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల త్రుంచు రాముని శౌర్య ధైర్యముల తలచుచు శోకతాప్తయై శిరమును వంచి కులమును త్రుంచి తడముందుంచి మారు పల్కె సీత దీనాసురమున తృణము కన్న రావణుడే రమణ. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివి నన్ను ఆశ్రమమున పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి సునకము మాదిరి యమకు వేర ఇంద్రాది దేవతలు గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీనాస్వరమున తృణము కన్న రావణుడే హీనమన. ఓయ్ రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిలువన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కె సీత దీనాస్వరమున తృణము కన్న రావణుడే హీనమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయత పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఓ సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమి పలుకుచుంటివే ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు నీపై మోహము నన్ను బంధించెను లేకున్న నేను అధించియుందును అని గర్జించెను ఘనతర గాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును అంతదనుక నిన్నంటగా రాను ఈ లోపున బాగోగులు కనుగొను నన్ను కోరని నిన్ను బలాత్కరించను నన్ను కాదని నేను కనికరించను అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు. ఓ రావణ నీ క్రోవిన నాలుక గిజ గిజలాడి తెగిపడదేమి కామాంధుడా నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలి పడవేమి పది ఆజ్ఞలేక ఇటులుంటి గాని త్రుటిలో నిన్ను దహింపనయేమి అని పల్కె సీత దివ్య స్వరమున తృణమున కన్న రావణుడే హీనమన. క్రోధాగ్నిరకుల రుసరుసలాడుచు కొర కొర జూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరముందగా గర్జన చేయుచు దిక్కుల దరగా సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచు భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను శ్రీ హనుమా